వీర మహిళలకు మీ పాటలు తోటాలు చేతలు బాణాలు శూలం పట్టుకున్నట్టు త్రిశూలం పట్టుకున్నట్లు ఆదిశక్తి నుండి వచ్చిన పలు రూపాల్లో ప్రతి మహిళ ఒక శక్తి స్వరూపిణి. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాను. తర్వాత చిన్నారులకి నా యొక్క ఆశీర్వాదం. పెద్దాపురంలో ఇంత ప్రేమ, ఆదరణ, ఆప్యాయత నేను మర్చిపోలేని విధంగా మీరు నా పట్ల చూపించిన ఆ అభిమానాన్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. తిరిగి మీకు మీ సమస్యలని తీర్చి పరిష్కారం చూపి నేను మీ రుణం తీర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎందువల్ల నేను అనాల్సి వస్తుందంటే ఎక్కడ చూసినా సమస్యలమయమైపోయింది. ఇక్కడ మనకు మనం ఏర్పాటు చేసుకున్నాం కనుక ఇక్కడ బల్బు ఉంది. కొంచెం అటువైపు వెళ్తే ఏముంది? చీకటి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంధకార ప్రదేశ్ గా ఉంది. వెలుగును ఎవరు తీసుకురావాలి? జనసేన. ఎస్, పవన్ కళ్యాణ్ గారు ఒక మండే సూర్యుడి లాంటి వాడు. అలానే 40 సంవత్సరాల రాజకీయ అపర చాణక్యుడు లాంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చాలా ప్రజా సంక్షేమ పథకాలను ఇచ్చి చల్లని చల్లమాట్లాడుతున్నారు. ఈ భూమికి రెండు చాలా అవసరం, అవునా? కనుక మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొదటిసారి పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల ముందు చెప్పిన అధికార పార్టీ వ్యతిరేక ఓటు చేయనివ్వకుండా రెండవ అస్త్రం సంధించారు ఈ మధ్య, పొత్తు అన్నది. ఎందుకు? శత్రువుని తుద ముట్టించాలి అంటే ఐక్యత చాలా అవసరం. అదే ఒక్కసారి బాణం వదిలితే తిరిగి రాదు, తన పని అది చేసుకునే వస్తుంది. అలాగే ఇప్పుడున్న అధికార